బ్రేకింగ్ న్యూస్ కూటమి ప్రభుత్వంలో నెల్లూరు టీడీపీ రేషన్ మాఫియా చిచ్చురేపింది. టీడీపీ నేతలు పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. రేషన్ మాఫియాతో పౌర సరఫరాల శాఖ అధికారులు కుమ్మక్కయ్యారని ఆరోపించారు. అయితే ఆరోపణలను సీరియస్ గా తీసుకున్న మంత్రి నాదెండ్ల తన శాఖ మీద అలా ఎలా ఆరోపణలు చేస్తారని మంత్రి నారాయణని ప్రశ్నించారు. నేను మీ మున్సిపల్ శాఖ గురించి మాట్లాడాలా అంటూ నాదెండ్ల సీరియస్ అయినట్లు తెలుస్తోంది. ఇక దీంతో నెల్లూరు నాయకులతో మంత్రి నారాయణ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రేషన్ వ్యవహారంపై మంత్రి రియాక్ట్ అయ్యారు. గొప్పల కోసం ఎవరికి వారు స్టేట్మెంట్ ఇచ్చుకుంటే ఇక పార్టీ ఎందుకు అని మండిపడ్డారు. చిన్న చిన్న పంచాయతీలకు వారానికో 15 రోజులకు ఒకసారి పవన్ దగ్గరికి వెళ్లాల్సి వస్తుందన్నారు. తన శాఖను టీడీపీ నేతలు తప్పుపడుతున్నారని నాదెండ్ల అడిగారన్నారు మంత్రి నారాయణ. మేమసలు ఎన్డీఏ ప్రభుత్వంలోనే ఉన్నామా అని ప్రశ్నించారని చెప్పారు. జిల్లా నేతల్ని ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారని రాష్ట్ర అధ్యక్షులు నన్ను అడిగినట్టు తెలిపారు. అనుమతి లేకుండా ఎవరు మీడియాతో మాట్లాడొద్దని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు మంత్రి నారాయణ. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివ మనకి జాయిన్ అవుతున్నారు. శివ, నాదెండ్ల మనోహర్ చేసినటువంటి వ్యాఖ్యలను చూస్తుంటే గత కొంతకాలంగా మనము కూడా చూస్తూ ఉన్నాము జనసేన పార్టీలో అంతర్గత విభేదాలు జరుగుతున్నాయని చెప్పి. సో ప్రజెంట్ దీంతో ఎలా డిసైడ్ అవ్వచ్చు అంటే ఏ విధంగా చూడాలి? సమయం మొత్తం మీద చూసుకుంటే నెల్లూరు జిల్లా టీడీపీ నేతల తీరుపై నిన్న రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా పార్టీకి సంబంధించిన కోటమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, వేమిరెడ్డి పట్టాభిరామరెడ్డి తీరుపై తీవ్రస్థాయిలో అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ క్రమశిక్షణ సంఘం చర్యలు తీసుకుంటుంది, ఖచ్చితంగా దానికి సిద్ధంగా ఉండాలని చెప్పి కూడా ఆయన అయితే వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా ఈ అంశానికి సంబంధించి కూడా మంత్రి, నెల్లూరు జిల్లాకు సంబంధించిన నేత మంత్రి నారాయణ ఈ రోజు సాయంకాలం ఆయన దాదాపుగా తెలుగుదేశం పార్టీ సిటీ నియోజకవర్గానికి సంబంధించిన టీడీపీ నేతలతో సెల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్ లో కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనిపిస్తోంది. అయితే రేషన్ మాఫియా వ్యవహారంపై మంత్రి నారాయణ స్పందించారు. అయితే నేతలను ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారని చెప్పి పార్టీ నేతలు తనను అడుగుతున్నారు. అలాగే రాష్ట్ర అధ్యక్షుడు తనని ప్రశ్నిస్తున్నారు. నేతలను ఎందుకు కంట్రోల్ చేయలేవు, అలాగే గొప్పల కోసం వెళ్ళి ఎవరికి వారు ఇష్టానుసారంగా స్టేట్మెంట్లు ఎందుకు ఇస్తున్నారో అర్థం కావట్లేదు. చిన్న చిన్న పంచాయతీల వల్ల పనికి అనవసరమైన రాద్ధాంతం జరుగుతుంది. దీనివల్ల వారానికో 10 రోజులకు ఒకసారి డిప్యూటీ సీఎం దగ్గరికి వెళ్ళి జరిగిన అంశాలకు సంబంధించి ఆయనకు వివరాలు చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే నా శాఖను టీడీపీ నేతలు ఎందుకు తప్పుపడుతున్నారని చెప్పి ఇటీవల సివిల్ సప్లై శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తనను అడిగినట్లు కూడా నారాయణ ఆ టెలికాన్ఫరెన్స్ లో చెప్పినట్టు తెలుస్తా ఉంది. మేము అసలు ఎన్డీఏలో ప్రభుత్వం ఉన్నామా లేదా అని చెప్పి నాదెండ్ల మనోహర్ తనని గట్టిగా ప్రశ్నించారని చెప్పి కూడా ఆయన అయితే మాట్లాడిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఒక డిపార్ట్మెంట్ నుంచి మరొక డిపార్ట్మెంట్ వ్యవహారాలు ఎందుకు జోక్యం చేసుకుంటారని చెప్పి మనోహర్ ప్రశ్నించినట్లు కూడా నారాయణ కార్యకర్తలు, నేతలతో టెలికాన్ఫరెన్స్ లో చెప్పిన పరిస్థితి కనిపిస్తోంది. జిల్లాలోని నేతలను ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారని చెప్పి నిన్న మొన్న రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు సైతం తనపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు అడిగినట్లు కూడా ఆయన చెప్పిన పరిస్థితి కనిపిస్తోంది. అనుమతి లేకుండా ఎవరు మీడియాతో మాట్లాడదని చెప్పి ఆయన స్పష్టమైన హెచ్చరికలను అయితే మాత్రం నెల్లూరు సిటీ టీడీపీ నేతలకి మంత్రి నారాయణ ఒక హెచ్చరికనైతే జారీ చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రస్తుతం ఈ ఆడియో అయితే మాత్రం టీడీపీ నేతలు ఎవరు చేశారో ఏం చేశారో తెలియదు, కానీ ఆడియో అయితే మాత్రం సోషల్ మీడియాలో పూర్తిగా వైరల్ అవుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. సౌమ్య, శివ అని ఒక మాట అన్నారు, చిన్న చిన్న పంచాయతీలకు కూడా వెళ్లాల్సి వస్తుంది, అధినేత దాకా వెళ్లాల్సి వస్తుంది, ప్రతి చిన్న విషయం డిస్కస్ చేయాల్సి వస్తుంది అని చెప్పి. ఇప్పుడు దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ ఏదైనా మాట్లాడే అవకాశాలు ఉన్నాయా? బయటకు వచ్చి జనసేనకు సంబంధించి ఒకవైపు మొన్న కూడా ఎమ్మెల్యేలతో వాళ్ళతో మాట్లాడడం జరిగింది, సమావేశం నిర్వహించారు. కానీ చిన్న చిన్న విభేదాల గురించి మాట్లాడడం కానీ దీని గురించి ఒక సూచనలు ఏదైనా చేసే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చు. భాగస్వామ్య పార్టీలు కాబట్టి ఒకరికొకరు సమన్వయంతో పనిచేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలోనే నెల్లూరు జిల్లాకు సంబంధించిన కొంతమంది టీడీపీ నేతలు నాదెండ్ల మనోహర్ శాఖపై ఇన్వాల్వ్ అవ్వటం, ఆ శాఖను జోక్యం చేసుకున్న అంశానికి సంబంధించి కూడా డిప్యూటీ సీఎంకి నాదెండ్ల మనోహర్ చెప్పినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశానికి సంబంధించి మంత్రి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఖచ్చితంగా డిప్యూటీ సీఎం ఈ అంశానికి సంబంధించి బయటకు వచ్చి మాట్లాడకపోవచ్చు, కానీ ఆ పార్టీ నేతలకైతే ఒక హెచ్చరికనైతే జారీ చేసే అవకాశం కనిపిస్తా ఉంది. సౌమ్య, రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.